పచ్చిగా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోమాకమ్మా. నీ అందం చూసి మీ ఆయన ఏందమ్మా పక్కన ఆడోళ్ళు కూడా తిట్టుకుంటారు, కుళ్ళుకుంటారమ్మా. ఎందుకంటే అసలు పళ్ళ మార్కెట్టే నీ దగ్గర ఉందబ్బా. అసలు చక్కగా పైన బత్తాకాయలు, కింద ఎక్కడో పుచ్చకాయ, ఎక్కడో పుచ్చకాయ. ఇక ఆ సిగ్గుబిళ్ళ ఉందో చూడు, తెల్లగా నిగనగలాడతా ఎదుటోళ్ళని ఆకర్షించేలాగా ఉందబ్బా. కష్టంగా ఉంది కదా, కష్టంగా ఉన్నా తప్పదమ్మా. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లా. మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం తప్ప. నేను వీడియోస్ చేస్తాను, అలాగే నా ఫొటోసు వీడియోసు వాళ్ళ స్టేటస్లు షేర్లు అలా పోతూ ఉంటాయి. అలాగే నా పిక్స్ అనేది వాళ్ళ వాట్సాప్ డీపీలో పెట్టుకుంటారు. అలాగే మా ఆయన ఫ్రెండ్స్ కూడా నా పిక్స్ అనేవి వాట్సాప్ డీపీలో పెట్టుకున్నారు. దాని గురించి మా ఆయన నాతో గొడవ పడుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఇలా గొడవ పడుతూ ఉండే కన్నా విడిపోవడం మంచిది అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఇప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటంలో అది ఆడవాళ్ళకి హక్కు. అందులో ఎవరైనా ఏలెత్తి చూపిస్తే చెంప పగలగొట్టారు. కానీ ఒకటమ్మా, ఇప్పుడు నువ్వు ఆ మోడర్న్ డ్రెస్సులు అంటున్నావు చూసావా, ఆ మోడర్న్ డ్రెస్సుల్లో ఒకటి చూశానమ్మా, నల్లటి టీషర్ట్, కింద లెగ్గింగ్ నలుపు. కానీ అమ్మా లోపల బ్రా వచ్చేసేసి బిస్కెట్ కలర్ వేసావు, చాలా బాగా కనపడుతుంది. అట్లాగే అండర్వేర్ వచ్చేసి ఫారిన్ అండర్వేర్ వేసావమ్మా. అంటే ఇక్కడ ఒక పీలిక, వెనక ఒక పీలిక, ఇక్కడ తాళ్ళు కట్టేస్తారనమాట. ఆ పీలిక అసలు అంటే ఆ టీషర్టు ఆ లెగ్గింగ్లో ఎలా ఉన్నావో తెలుసా? అబ్బబ్బబ్బా, పైన బత్తాకాయలు, కింద ఇక్కడో పుచ్చకాయ, ఇక్కడో పిచ్చకాయ. ఇక సిగ్గుబిళ్ళ ఉంది చూసావు, తెల్లగా నిగనిగలాడుతా కరెక్ట్గా కనపడుతూ ఎదుటోళ్ళకి అందాలు ఆరబోసేసి చూడండి అని చెప్పేసి చక్కగా చూపిస్తుంటే వాళ్ళు చూడక ఏం చేస్తారమ్మా, అట్లాంటివి తీసుకెళ్ళి షేర్లు, ఫొటోసు, ఇది స్టేటస్లు అన్నీ పెట్టుకుంటారమ్మా. మగరాయిళ్ళు అట్లాంటి వాటిని అందాన్ని ఆరాధించడంలో మగాళ్ళ తర్వాతే. అందులో తప్పు లేదు కదమ్మా. కాకపోతే నేను అనుకున్నాను, అంటే మీ ఆయన ఫ్రెండ్సు తోటి స్నేహితుడు అయి ఉండి తోటి స్నేహితుడు భార్య పిక్స్ వాట్సాప్ డీపీలో అసలు అలా ఎలా పెట్టుకోగలిగారు? ఆ స్నేహితుడిని అంత బాధ పెట్టడం ఏంటి అని చెప్పేసి ఆలోచించాను. తర్వాత అనిపించిందమ్మా, ఎందుకు అంటే ఇలా పెట్టడం అంటే నీ భర్తకి నీ భార్య ఇలాగుంది అని నీ భర్తలో ఒక స్పందన కలగజేయడంలో వాళ్ళు ఉన్నారు అని నాకు అర్థమైంది. అలా స్పందన కలగజేయడంలో వాళ్ళు ఉన్నారు, అది సక్సెస్ఫుల్గా నీ మీద ప్రభావం పడింది. లాగిపెట్టి కుట్టాడు చక్కగా. అంటే ఆ మోడల్ పోయి చక్కగా చీర కట్టుకొని ఇప్పుడు వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు దానికాడ మీ ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఒకసారి అసలు ముద్ర పడకూడదు చెడు అని, పడితే దాని ప్రభావం కొన్నాళ్ళు ఉంటూ ఉంటుందమ్మా. దాని గురించి ఇంకా అలాగే మనం బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే లైఫ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మీ ఆయనకి వచ్చేసి ఆ స్పందన కలగజేయడానికి మీ ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా వాట్సాప్ డీపీలో పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే మంచిగా చీరలు కట్టుకొని చేస్తూ ఉంటావో అప్పుడు చేంజెస్ వచ్చేసిద్ది ఆటోమేటిక్గా, అందులో డౌటే లేదు. ఇక ఎక్కడ తప్పు జరిగింది అంటే మీ ఆయనలోనే తప్పు జరిగిందమ్మా. ఎందుకు అంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి, చక్కగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నిన్ను గోవా తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి గోవా తీసుకెళ్ళాడు. అక్కడ చక్కగా బిగినీ వేసేసి వీడియోలు ఫోటోలు పబ్లిక్ చేసి పడేశాడు. ఇక ఎటు బిగినీలోగా కనపడ్డాను కదా అని చెప్పేసి నువ్వు ఆ భావాలన్నీ కనిపించేలాగా, అంటే షేర్లు లైక్స్ ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి చూస్తున్నారని చెప్పి చేసావు. కరెక్టే కాదమ్మ. ఇక్కడ అవన్నీ ఇప్పుడు ప్రతి మగాడు తన పెళ్ళాము మహాలక్ష్మిలా ఉండాలి, ఎదుటోడు పెళ్ళాము రతీదేవిలాగా ఉండాలని ఆశిస్తాడమ్మా. ఎదుటోడు పెళ్ళాన్ని కామంతో చూస్తాడు, తన పెళ్ళాన్ని ఎప్పుడో ఒకసారి చూస్తాడనమాట. ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఒకటి నువ్వు చూపిస్తే చూస్తాడు, చూపించకపోతే లేదమ్మా. ఇప్పుడు మహాలక్ష్మికి చేతులెత్తి మొక్కుతాడు, అది రతీదేవికి కన్నుగెట్టి రమ్మంటాడు. అట్లా ఉంటుంది మగాడు మనస్తత్వం. అర్థమైందా? ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేసేదాన్ని బట్టి ఉంటుందమ్మా. ఓకే, ఇక అంటే అక్కడికి వెళ్ళాము కాబట్టి అక్కడ కల్చర్ అనేది ఇక్కడ అమ్మా మన ఇండియా అనేది ఒక సాంప్రదాయానికి పెట్టింది పేరు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా కంట్రీకి వెళ్తే మన సాంప్రదాయాలు కట్టుబాట్లు వాళ్ళు చూసి ఆహా అనుకోవాలి. అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెడితే
ఇప్పుడు ఫారెన్లో అండర్వేర్తో తిరుగుతారు వాళ్ళు, ఎవరు? ఫారెన్ వాళ్ళు. కానీ ఇండియా వచ్చేటప్పుడు గమనించావా, చక్కగా దుస్తులు వేసుకొని చక్కగా వస్తారు. ఎందుకు? మన ఆచారాలు, మన పద్ధతులు ఇలా ఉంటాయి కాబట్టి మనం అలాగే ఉండాలి అని వచ్చేస్తారు. చక్కగా నిండుగా ముసుగు వేసుకొని నిండా బట్టలు కట్టుకొని వస్తారు. కానీ మనోళ్ళకు మాయరావు ఏంటంటే అక్కడ కల్చర్ ఇక్కడ ఇలా, మేము ఫ్యాషను, మాది మోడలు, ఈ ఈ తీరులో ఆలోచిస్తూ ఉంటారనమాట. అట్లా ఆలోచించటం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? అది మనకే జరుగుతుంది. అదేమో కొంతమంది గమనించరు. ఇప్పుడు మీ ఆయన విషయంలో అంటే ఇట్లాంటోడితో కలిసి ఉండాలా? ఇప్పుడు కలిసి ఉండలేక అంటే దీని మీద గొడవలు పడి ఇప్పుడు పిల్లలేవో, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తాం, అక్కడ ఏదో ఒక పని చూసుకొని బతుకుతూ వీడియోలు చేస్తూ ఉంటాం. సరే, అక్కడ ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాం అనుకో, ఎవరైనా అబ్బాయిని దగ్గర ఇద్దాం అనుకో. కానీ ఇలాంటి ఏది కల్చర్ ఉన్న అమ్మాయిని, ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిని ఏ మగాడైనా గాలుగా ఒప్పుకుంటాడు, కానీ ఒక భార్యగా అస్సలు ఒప్పుకోడమ్మా. అలా ఆడపిల్ల తీరు, ఈ తీరులోనే మగాడు మనస్తత్వం ఆలోచిస్తారు. అంటే అలా ఆడపిల్ల తీరు అలా ఉంటే మగాడు ఇలా ఆలోచిస్తాడు అని అర్థం. ఓకే, ఇక నీ భర్త నుంచి అంటే నీ భర్తతో తను వచ్చేసేసి అంటే నీలో మార్పు, అంటే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు, నిన్ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు, నీ మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తున్నాడు. ఒకసారి కూర్చొని గట్టిగా ఆలోచించమ్మా. తన నుంచి నువ్వు విడిపోతే నీ మైండ్ సెట్కి, నీ పరిస్థితికి, ఇక అమ్మా కన్నవాళ్ళు అంతా బాగుంటే ఓకేనమ్మా. ఇప్పుడు కన్నవాళ్ళు మీ అమ్మ పరిస్థితి ఏంటి? చక్కగా కొడుకు కోడలు వాళ్ళ పిల్లలతో హ్యాపీ. నువ్వు వెళ్ళావనుకో, ఒక 10 రోజులు బాగానే చూసుకుంటారు. తర్వాత ఏమైందంటే నువ్వు వేస్ట్ లగేజ్ అనుకోద్దు, అంటే వేస్ట్ కింద మారిపోతావు. ఎందుకు అంటే ఆడపిల్లలు ఎందుకు చూసుకోరు? ఇప్పుడు మీ కన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? కొడుకు మీద కోడల మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ నువ్వు వెళ్ళావనుకో, అన్నా వదులు ఏదో చుట్టం చూపుగా వస్తే పెట్టగలరు, కానీ అచ్చంగా నిన్ను నీ పిల్లల్ని ఎలా చేస్తారు? అంటే నీ సంపాదించినా కూడా ఈ సూటిపోటి మాటలు, ఆ తీరులో నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఒక సంథింగ్ వస్తూ ఉంటాయి గొడవలు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నువ్వు బయట అడుగు పెడితే ఇలాంటివి వస్తుంటాయి. అవన్నీ బాగా ఆలోచించుకొని అప్పుడు విడిపోవాలని ఆలోచించి, లేదు అదంతా అవసరం లేదు, నా భర్త దగ్గర నేను తనకు నచ్చేలాగుండి వీడియోస్ ఆటోమేటిక్గా చేసుకోమన్నారు. శారీస్ మీద చేసుకో, చక్కగా చేసుకో. శారీస్ మీద కూడా మంచి ఎక్స్పోజింగ్ చేసుకుంటూ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరీ అంత చండాలంగా కాకుండా శారీల మీద చక్కగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, లైక్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. చూసుకో, ఓకేనా? ఏదేమైనా సరే అమ్మా, నీ భర్త నుంచి విడిపోతే నీ పరిస్థితి ఏంటా అనేది బాగా ఆలోచించి నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఫాలోవర్స్, ఆ అమ్మాయి కొంచెం మంచిగా అంటే మనస్తత్వం, తన మాటలను బట్టి నాకు మెచ్యూరిటీ లేదు, మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం లాగా అనిపించింది. తనకి మీ కామెంట్స్ ద్వారా తనకు ఒక మంచి సలహా అయితే ఇస్తారని కోరుకుంటున్నాను.